నువ్వు చావురా అని చెప్పి నన్ను వదిలేసిన వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నించండి. క్రైస్తవ సువార్త ఏంటి అని అంటే, ప్రతి ఒక్కడు వాడు కుష్ఠరోగైనా సరే వాడిని పూడ్చిపెడుతున్నారు, అది తప్పు. వాడికి బ్రతికే హక్కు ఉంది, వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పోలికలో వాడు చేయబడ్డాడు అని చెప్పినటువంటి భావజాలం క్రైస్తవ భావజాలం. మనం ఏం చేశాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి. కుష్ఠరోగుల కోసం నువ్వు ఎప్పుడైనా నీ ఇల్లు తెరిచావా? కుష్ఠరోగుల కోసం ఇల్లొద్దు, నీళ్ళు ఇచ్చావా ఒక్క చెంబు? నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు, నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు, నా పెద్దలు వాళ్ళకు కట్లు కట్టారు, నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే, వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారయ్యా, నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి. క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి అది. నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అని అంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అనంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడదీశారు ఎవరైనా అనంటే ఈ రోజు వస్తున్నటువంటి ఈ కాషాయ గుండాలు.